మన సర్కిల్ స్వామి గుడికి స్థలాన్ని కేటాయించాలని చెప్పి 20 సంవత్సరాల క్రితం నుంచి అర్జీలు పెడతామంటే గతంలో ఉండే ఆర్డీఓ గారు కూడా ఒక మ్యాప్ గీసి ఇచ్చిపోయారు స్వామి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మీదేని. దాన్ని అఫిషియల్గా డాక్యుమెంట్లు అయితే ఇవ్వలేదు, ఆ మ్యాప్ మాత్రమే మన దగ్గర ఉంది. గుడి కట్టుకుంటా ఉన్నాము స్వామి. లాస్ట్ మండే ఈ స్వామి వెనక పక్క వాళ్ళు జేసీబీతో పనులు చేసుకుంటా ఉంటే పోయి జేసీబీ ఆపింది స్వామి. తండ్రి కొడుకు కలిసి ఈ స్వామి తలకాయ కొట్టి వాళ్ళకి చెయ్యి ఇరిగిందంటే వాళ్ళల్లో ఎవరైనా ఈ స్వామి కొట్టుకునే శక్తి ఉందా? వాళ్ళకి ఇక్కడ ఇరిగిన చెయ్యి స్టేషన్ కాడికి పోయినాక ఎట్లా ఇరిగింది? ఎవరు వాళ్ళకి చెప్పింది ఇవన్నీ నువ్వు చెయ్యరా కొట్టుకో, వాళ్ళ మీద కేసు పెట్టని. తప్పుడు కేసులు పెట్టిండ్రు ఈయన మీద. ఆ కేసులు ఎత్తేసి వాళ్ళని అరెస్ట్ చేసి గుడికి స్థలం కేటాయించాలి స్వామి. అది రెవెన్యూ డిపార్ట్మెంట్. ముందు మా డాడీని ఎందుకు కొట్టారు, నాకు అది కావాలి. స్థలం పక్కన పెట్టండి, మా డాడీని ఎందుకు కొట్టారు మేడం డీటీ సార్, డిప్యూటీ సార్. 20 ఏళ్ళ నుంచి ఉంటే 2023 నవంబర్లో ఇచ్చారు మేడం పట్ట. అన్ని కూడా 2000 వాళ్ళకు మేడం ఆపోనెంట్ 20 సంవత్సరాల నుంచి గుడికి కేటాయించిన స్థలము 2023లో వాళ్ళకి ఎట్లా పట్టా ఇచ్చినారు? ఏం లేదు, మన డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా పట్టా గతంలో కూడా వాళ్ళ దగ్గర మ్యాప్ ఒకటి ఉంది అంతే. ఎవరు ఇచ్చారా మ్యాప్? ఉందా మ్యాప్ ఏమన్నా ఉంటే చూస్తాను, చూసిస్తే ఇస్తాను. ఆఫీస్ కాడికి తీసుకొచ్చి మన ఆర్డీఓ సార్ వచ్చారు. కాదు మేడం, ఆ మేడం పోయేటప్పుడు మండలంలో 40-50 పట్టాలు ఇచ్చినారు మేడం. వాటిల్లో ఇవి కూడా ఒకటి. నవంబర్ గవర్నమెంట్ పోర్దనంగా తెలిసినప్పుడు ఆ మేడం ఇచ్చిన మొత్తం మండలంలో ఎట్లయితే ఇష్యూస్ ఉన్నాయో వాటిలో ఈ వన్ ఆఫ్ ద ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత అది కూడా కాక మేడం ఒక మాట చెప్పండి సార్. జగనన్న కాలనీ లిస్ట్ ఫైనలైజ్ చేశారు మొత్తం, అంటే ఇల్లు లేని వాళ్ళందరికి ఇవ్వమని. అప్పుడు రాని పేర్లు 2023 నవంబర్కి ఎట్లా వస్తాయి మేడం? వేరే పంచాయతీ నుంచి ఎట్లా ఇస్తారు మేడం? చెప్పండి మేడం. ఒకవేళ ఈ పంచాయతీలో సరే మేడం, జగనన్న కాలనీ ఉంది సార్. జగనన్న ఎలా వచ్చినాయి పేర్లు? ఇప్పుడు మీరున్నారు మేడం, మీరు మీ దగ్గరకు వచ్చి ఏమన్నా అడిగితే మీరు వెంటనే నన్ను కొట్టేస్తారా? కొట్టరు కదా. ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అవన్నీ అడుగుతారు కదా. ఏం జరిగింది? ఎందుకు గలాట జరిగింది వాస్తవమే, స్వామిని కొట్టింది కూడా వాస్తవమే. ఇది విచారణలో ఉంది. విచారణ మీరు చాలా స్పీడ్ విచారణ కొంచెం డిలే అవుతారు. ఈ సందర్భం వచ్చింది కాబట్టి నాకు తెలిసి అతను డిమాండ్ పంపిస్తే సరిపోతుంది అనుకుంటాను. నాకు తెలిసి మీకు అది కాదు స్వామి, గుడికి స్థలం కేటాయించి అతని మీద పెట్టిన సెక్షన్ కూడా నాకు తెలిసి మేము ఏం సెక్షన్లు పెట్టాము, ఏం సెక్షన్లు పెట్టాలా, ఇంకోటి ఏం చేయాలా అంత మీకు అవసరం నేను భావిస్తాను. ఇందాక మీరు రిప్రజెంట్ చేశారు, అది పెట్టచ్చు అని మీరు చూపిస్తే మీరు ఏం రాసినారంటే మర్డర్కి సంబంధించిన సెక్షన్ రాసినారు. సో అట్లా మీకుండే నాలెడ్జ్ ఆ రకంగా ఉంటుంది, లేకుంటే మీకు గైడ్ చేసే వాళ్ళు కూడా ఆ రకంగా గైడ్ చేస్తారు. మనిషి బతుకుండగానే చనిపోయినాడు, చంపేసినారని చెప్పి సెక్షన్ కట్టమని ఇచ్చింది. కానీ ఇదైతే చంపడం అనేది ఆల్మోస్ట్ చచ్చిపోయినట్టు అనుకోండి. వాళ్ళ ఉద్దేశమే అది సార్. మీకు నచ్చినట్లు ఊహించుకోండి, ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది. నాకు తెలిసింది ఇప్పుడు మీకు జరగాల్సింది రిమాండ్ పోవడం అనుకుంటాను. అది కాకుండా ఏమన్నా ఆలోచనలు ఏమైనా ఉంది? ఎఫ్ఐఆర్ లో కొట్టింది తండ్రి కొడుకు అయితే తండ్రి పేరు ఒక్కరి పేరు ఎందుకు రాసినారు? కొట్టింది వాళ్ళ కొడుకు కదా మెయిన్, వాళ్ళ కొడుకు పేరు ఎందుకు తీసేసినారు? చూస్తాను ఎఫ్ఐఆర్ ఒక పేరే ఉందని చూస్తాను. నేను అందుకే చెప్తాను, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మేము, మీరు కాదు. మీరంతా ఊహించుకునేదంతా మా మీద రుద్దకండి. న్యాయం అంటే ఏదో చెప్పండి. ఈ స్వామి కేసు తీశారు సార్.
స్వామి ఇప్పుడు ఇది చూస్తే ఇట్లా నీకు అనిపించినంత మాత్రాన అందరికీ అట్లా అనిపించాల్సిన అవసరం లేదు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పిన దర్యాప్తులో మీరేం చెప్తారో ఇతన్ని కొట్టింది వాస్తవం అని చెప్తానో, దెబ్బలు తగిలింది వాస్తవం అని చెప్తానో, అతన్ని రిమాండ్ చేయాల్సింది వాస్తవం, చేయాల్సి వస్తే చేయాల్సి వస్తుంది అని కూడా చెప్తాను. ఇది కాకుండా మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఇక మీదట ఈ విధంగా అయ్యప్ప స్వాముల పైన దాడి జరగకుండా ఆ విధంగా శిక్షించాలి. రైట్ స్వామి, నేను ఈ చేత్తో ఊపుతాంటాను స్వామి. ఎక్కడైనా శబ్దం వినపడిందేమో చెప్పండి స్వామి, ఇంకా ఊపుతాంటాను ఇంకా ఎంతసేపు కానీ. ఊపుతాను, శబ్దం వినపడిందేమో స్వామి, వినపడిందే లేదు స్వామి. నేనేం చేయాలి స్వామి? నేను ఒక చేత్తో ఊపినంతసేపు ఏమి జరగదు, రెండో చేతి కలిసినప్పుడే కదా నాకు జరుగుతుంది. దానికి కూడా నేనే బాధ్యున్నా స్వామి. మళ్ళీ నేను వాడొచ్చి ఈడికొచ్చి కొట్టిందంటే ఆ కథ వేరుంటాడా. నేను చెప్పిన మొదటి మా ఎస్ఐకి చెప్పిన ఫస్ట్ మాట, ఈ గుడి కడతాండారని తెలిసి నేను ఇంతకుముందు గతంలో పనిచేసినప్పుడు కూడా ఇక్కడ కనపడుతుంది. ఈ గుడి దగ్గర జరిగింది విషయం అని తెలుస్తానే 307 కట్టమని చెప్పిన నా ఎస్ఐకి. లేదు అని చెప్పిన తర్వాత మళ్ళీ విచారించుకొని చేసిన తర్వాతనే నేను మళ్ళీ కొంచెం ఈ కేసు యొక్క తీవ్రత కొంచెం తగ్గింది. ఈ గుడి దగ్గర జరిగింటే వేరే రకంగా ఉంటుండే, మా పోలీసు ఉద్యోగం కూడా వేరే రకంగా ఉంటుండే, ఈ పార్టీకి చేయాల్సిన చర్యలు కూడా వేరే రకంగా ఉంటుండే. మీ అందరికీ మీ సొంత పనులు ఇప్పుడు స్వామిలాగా భావించకండి. మీ పర్సనల్ ఇష్యూ అయితే గిన అవతల మీరే ఉంటే గిన ఇట్లనే మీరు మాట్లాడతారంటే కూడా నేను అట్లే మాట్లాడతాను ఇంకా. సో గ్రావిటీ తగ్గిందని మీకు అనిపించింది, నేను కూడా తగ్గించడానికి నేను కూడా చేస్తాను, తగ్గించే ఉంది. మీకు అనిపిస్తే మీ పర్సనల్ సొంత విషయమే అదైతే స్వామిగా కాకుండా మాకు ఇదే అయితే కానీ మేము ఇట్లనే వస్తాము అంటే కినా అదే చేసి పెడతాం స్వామి. అయినా సరే ఇదంతా పక్కన పెట్టేసి మనకు ఆ స్థలం ఎవరిదో ఎంకతనం పక్కన పెడతాను. ఆ తర్వాత రివ్యూలో కానీ ఏమన్నా కానీ వారికి ఇచ్చిన వారికి కూడా డాక్యుమెంట్ ఉందని అయితే మాకు ఇచ్చినాడు, కానీ దాని తర్వాత దాన్ని కూడా పక్కన పెట్టేసి వాళ్ళని అయితే రిమాండ్ చేస్తాం. 2-3 రోజులు అయితే టైం చెప్పినా కదా, నేను ఆ టైంలో ప్రయత్నం చేస్తాను. ఆ టైం లోపల రిమాండ్ చేయడానికి ట్రై చేస్తాము. ఇంత కాకుండా ఇంతకన్నా ఏమైనా చేయించాల్సి ఉంది. తండ్రి కొడుకులను ఇద్దరిని అరెస్ట్ చేస్తాం, బహిరంగంగా స్వామికి క్షమాపణ చెప్పి ఇది చట్టంలో ఎక్కడ ఉంటే చేయిస్తాను స్వామి, ఖచ్చితంగా తప్పకుండా చేయిస్తాను. చట్టంలో ఇది ఉందిరా అంటే నా 10,4 రోజుల్లో చేయిస్తాను. ఉందిరా అని ఎవడని చెప్తే నా పరిధిలో చేయాల్సిన పనులు నాతో చేయించండి, నా పరిధిలో చేయాల్సిన పనులు నాతో చేయించండి, చేయించుకోండి. ఇంకా మిగతాది ఏదన్నా ఉంటే దాన్ని రెవెన్యూ వాళ్ళ నుంచి తీసుకుంటారని చేయించుకోండి. ఇది కంప్లీట్ కాకపోతే మాత్రం భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయి. ఇది చూడడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మీ వైపు నుంచి చెప్తాను, స్వాముల వైపు నుంచి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి. మీరు ఇట్లా ఇది స్వాములకు సంబంధించిన ఇష్యూ కాబట్టి కొంచెం మంచైనా చెడైనా అవతలకి ఎక్కువనే చేసుకుంటూ పోతాం, యువతలకి తగ్గించాం పెట్టాం, అవతలకి ఎక్కువనే చేసుకుంటూ పోతాం. కానీ మీకు కూడా మంచి ఏంది సమాజంలో మీరు కూడా ఉండాలి, మంచి ఏందో చెడైందో ఆలోచన చేసుకుని రండి. థ్యాంక్ యూ సార్. మేడం, రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున మీరు తగిన న్యాయం చేయాలండి. అది ఆర్డర్ చెప్పారు. స్వామికి బాగా అయిన తర్వాత ఆడికి రమ్మని చెప్పారు. సార్ ఆడికి రమ్మన్నారు, ఆడికి స్వామి బాగా అయిన తర్వాత అడిగి రమ్మన్నారు. వచ్చిన తర్వాత మీరు న్యాయం చేస్తాము, ఏ విధంగా చేయాలని చాలా సార్లు రిప్రజెంట్ చేసినట్టున్నారు. ఫైల్స్ అన్ని తీసుకొని వస్తే ఆర్డీ వర్క్స్ కాడ నేను కూడా మీతో మీ వైపు నుంచి మనం నడిపిస్తాను. ఆర్డీ వర్క్స్ ఒక అలైన్మెంట్ అయితే తీసుకోకపోతే ఇది భవిష్యత్తులో మీకు కష్టం అయిపోతుంది. ఉన్నంత వరకు ఇదే టైము మంచి జరిగింది. అందరు ఆఫీసర్లు కూడా ఈ లైనప్లో వస్తారు. మీకనే కాదు అందరికి ఈ ఇష్యూని అయితే సాల్వ్ చేస్తాను. కొంచెం చిన్న దానికి ఇట్లా దానికి వచ్చి పెట్టుకోతారు దయచేసి. ప్లేస్ వరకు ఏంటంటే కదా అంత దెబ్బ తగిలిన దానికోసమే సాగుబతుకుల మధ్యలో గురుస్వామి బయట కాబట్టి వచ్చారు. ఓన్లీ ప్లేస్ కోసం వచ్చారు, దాని గురించి డిస్కస్ చేయదలుచుకోలేదు. అనవసరంగా కొంచెం ఇది చూడడానికి బయటికి పోతే చాలా పెద్దగా అనిపిస్తుంది, అది మనకు మంచిది కాదు. మదన్ స్వామి బయలుదేరుతాం, అయిపోయింది కదా స్వామి. దగ్గర కంగారు